హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. మన దగ్గర డిఫరెంట్ బ్లోవర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు చూసినట్లయితే ఈ బ్లోవర్ వచ్చేసి చాలా మినీ బ్లోవర్ అన్నమాట. దీన్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం స్విమ్మింగ్ పూల్కి కావచ్చు, మ్యాట్రెస్లకు కావచ్చు, ఒకవేళ వీటిని ఉబ్బియాలంటే దీన్ని యూజ్ చేసి ఏదైతే మనం దాంట్లో పెడుతూ ఉంటామో. దీని తర్వాత మేము కొన్న అతిపెద్ద బ్లోవర్ వచ్చేసి ఏంటిది అంటే ఇదన్నమాట. ఇది కూడా మనకి ఎన్ని వోల్ట్లు అంటే ఎన్ని వోల్ట్ అనేది లేదు. ఇది వచ్చేసి మనకు మేము కొన్న పవర్ఫుల్ బ్లోవర్. దీంట్లో నుంచి కూడా చాలా గాలి వస్తుంది. మనం అప్పుడు జార్బింగ్ బాల్ని యూజ్ చేసి వాటర్లో ఆడినాం, దాంట్లో కూడా ఫుల్ గాలి అయితే నింపింది. సో దీనికంటే ఇంకొక హెవీ బ్లోవర్ కావాలి, అంతేకాకుండా అది ఛార్జింగ్ పైన నడవాలని చెప్పేసి ఒక క్రేజీ బ్లోవర్ అయితే తెప్పించినాము. నిజంగా దాన్ని ఇప్పి ఆల్రెడీ టెస్టింగ్ కూడా చేసినాము. అది ఎంత క్రేజీ ఉందంటే చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఆ బ్లోవర్ వచ్చేసేది అంటే ఒక్కటి కాదు, ఏకంగా 2 బ్లోవర్లు అయితే తెప్పించినాము. ఒక్కొక్క బ్లోవర్ కాస్ట్ వచ్చేసి చాలా ఎక్కువ పడ్డది. సో ఒక్క బ్లోవర్ కాస్ట్ 10,000 రూపీస్ అయితే పడ్డది అప్రాక్సిమేట్లీ. 2 తెప్పించినాము. మనం ఫర్దర్గా మెయిన్ ఛానల్ ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. దానికి 4 బ్లోవర్లు అయితే కావాలి, ఇంకా 2 తెప్పియాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఫస్ట్ అసలు ఈ బ్లోవర్ ఎట్లుంది, ఎట్లా వర్క్ అవుతుంది, ఏం కథ, ఎవ్రీథింగ్ మీకైతే అన్బాక్సింగ్ చేసి చూపిస్తా. సో చూడండి. బ్లోవర్ కంపెనీ పేరు మీరు చూసినట్లయితే వార్మీర్ అని అవుతుందన్నమాట. 20 వోల్ట్లో మనకు బ్లోవర్లు ఎక్కడ దొరకలేదు. సో ఇది కంపెనీ ఒక్కటే అవైలబుల్గా ఉన్నది అండ్ ఇది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అని రివ్యూ చూసిన తర్వాత తెప్పించిన. ఇది 900 వాట్ పవర్ పైన అయితే వర్క్ చేస్తుంది. నార్మల్గా మనం ఏ బ్లోవర్ని యూజ్ చేసినా సరే మా దగ్గర ఉన్నాయి, అవన్నిటికి కరెంట్ కావాలి. ఇప్పుడు మేము చేయబోయే ఎక్స్పెరిమెంట్ ఎట్లా అంటే దానికి కరెంట్ లేకుండా నడవాలి. సో అందు గురించి ఏం చేస్తున్నాము అంటే ఈ కరెంట్ లేకుండా బ్యాటరీతో నడిచే బ్లోవర్ అయితే తెప్పించినాము. సో ఇప్పుడు ఏం చేస్తున్నట్టు దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నా. 5 కేజీల దాకా ఇట్లా గాడుపు పోతుందా? ఏమో గ్రాస్ వెయిట్ రా, దీని వెయిట్ రా, జింగిడిగా. దీన్ని అన్బాక్సింగ్ చేసినట్లయితే అసలు లోపల ఏముంది, ఏం కథ అనేది చూపిస్తా. ఇంకా పైన ఏమైనా చూపెట్టేది ఏమైనా ఉన్నాయిరా? పాజా ఈ జింగిడిగాలు చూడరు ఒకసారి ప్రైస్ ఎంత పెట్టిర్రో. ఈ ఒగ్గిడ చూడవచ్చు మీరు. 22,000 దాకా అమ్మవచ్చు. ఇది 10,000కి అమ్మిండు వాడు మనకు. నార్మల్గా ఈ బ్లోవర్స్ అన్ని ఎట్లున్నాయంటే ఒకవేళ అమెరికా, ఆస్ట్రేలియా మనం చూసినట్లయితే దీనికంటే డబల్ పవర్ మనకు 10,000 రూపీస్కే వస్తున్నాయి ఆడ. కాకపోతే అక్కడ నుంచి పంపిస్తూ లేరు మాకు. చాలా మందిని కాంటాక్ట్ అయినా కానీ ఎవరు రెస్పాన్స్ అయితే లేరు. ఎవరైనా ఉంటే కాంటాక్ట్ అయితే నేను యూఎస్ఏ నుంచి చూస్తా, కెనడా నుంచి చూస్తా, అక్కడ నుంచి ఇక్కడ నుంచి కామెంట్లు పెడతా ఉంటారు కదా. నాకు ఇలా 40 వాట్ బ్లోవర్లు అయితే కావాలి. ఎవరైనా ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, మీకు రిప్లై ఇస్తా. అండ్ అక్కడ నుంచి మాకైతే పంపించండి. 4 బ్లోవర్లు కావాలి మాకు మొత్తం. సో దీన్ని అన్బాక్సింగ్ చేసినట్లయితే దీని లోపల మీరు చూడొచ్చు ద వన్ అండ్ ఓన్లీ బ్లోవర్. ఫస్ట్ వచ్చేసి బ్లోవర్ సైడ్ పెట్టేసి 20,000కి అమ్మామన్నా మనం. ఇది వచ్చేసి పవర్ ఏందిరా 20,000కి అమ్మాం. ఏది ఎవరికి ఉంటుంది, ఎవరికి అవసరం. సో నెక్స్ట్ వచ్చేసి ఇటువంటి ఒక బుర్ర వచ్చింది, ఇది పట్టుకోరా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీని చార్జర్, బ్యాటరీలో చార్జర్ వచ్చింది. ఆ తర్వాత ఒక బెల్ట్ వచ్చింది మెడకేసుకోనికి. 2 బ్యాటరీలు వచ్చినాయి లైగో. అండ్ లాస్ట్లో మీరు చూసినట్లయితే ఒకటి యూజర్ మాన్యువల్ వచ్చింది, ఇంకొకటి వారంటీది వచ్చింది. సో ఇవన్నీ అయితే గైస్ మనకైతే రావడం జరిగింది. దీన్ని సైడ్ పెట్టరు మొత్తం. సటే బాక్స్ ఏది ఛార్జింగ్, ఇది చార్జర్ మీరు చూడవచ్చు చాలా పెద్దగా ఉంది, ఇది చిన్నగా లేదు. ఇగో ఇంత పెద్ద అవుతుంది. 2 బ్యాటరీలు మనం ఒక్కటేసారి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. బ్యాటరీస్ మీరు చూసినట్లయితే ఈ బ్యాటరీలు వచ్చినాయి 4Ah బ్యాటరీలు. సో దీన్ని ఇట్లా ఛార్జింగ్ పెట్టాలి. చిక్ ఇట్లా పెట్టి మనం కరెంట్కి పెట్టినట్లయితే 2 బ్యాటరీలు కూడా ఛార్జింగ్ అయితే ఎక్కుతాయి. వీటి కెపాసిటీ వచ్చేసి ఎంత అంటే ఒక్కొక్క బ్యాటరీది 4Ah కెపాసిటీ. నాకు తెలిసి ఇది బ్యాకప్ మంచిగానే ఇస్తుండొచ్చు. సో చూద్దాం ఎట్లా వర్క్ అవుతుందో ఏం కదా అని చెప్పేసి. నెక్స్ట్ లాస్ట్లో మీరు చూసినట్లయితే ఇది మన బ్లోవరు నిజంగా చాలా పెద్దగా ఉంది. ఇలా కొంచెం ఘోరంగా పవర్ వస్తుంది కావచ్చు. సో కార్డ్లెస్ లీఫ్ బ్లోవర్ బ్రష్లెస్ అనేది ఉందన్నమాట. సో ఈ బ్లోవర్ అయితే తెప్పించినాం. దీనికి బ్యాటరీస్ ఎక్కడ ఇన్సర్ట్ చేసినట్టు ఇక్కడ వేయాలి. 1 ఒక ఆమె పని చేస్తుందా లేదు, ఒక ఆమె పని చేస్తుంది. 2 ఉండాలి ఖచ్చితంగా. నేను ఎగిరిపోతా వచ్చింది చూద్దాం. 2 అయితే పెట్టినాము, పని చేస్తుంది. సో ఇప్పుడు దీనికి ఇవన్నీ కనెక్ట్ చేద్దాం. ఫ్లైట్లో రెక్కలు ఉన్నట్టున్నాయి ఏదిరా. మొన్న మేము ఫ్లైట్ రెస్టారెంట్ పోయినప్పుడు ఆడ ఒక దాంట్లో చూసినాం టర్బైన్లా ఫ్లైట్లా సేమ్ ఇట్నే ఉండే. ఓకే డన్ సెట్. ఇప్పుడు ఇదిగా పెద్దమ్మ కేజీ డన్. ఓకే సో ఇట్లయితే గాయస్ ఇది ఉంటుంది. నెక్స్ట్ దీనికే మనం కనెక్ట్ చేసుకోనికి ఒక బెల్ట్ వచ్చింది. బెల్ట్ కూడా కనెక్ట్ చేద్దాం. ఎట్లుంది చెప్పనా?
మన కొత్త ఇప్పుడు వినాయక చవితి ఎరుగొట్టది పేపర్ అలా పేపర్ వేసి ఇట్లా వేసి ఇట్లా కొట్టని పోతుంది ఇలాకేం కూడా పోతుంది. ఒక బెల్ట్ అయితే వచ్చింది, ఆ బెల్ట్ కనెక్ట్ చేసుకోనికి ఇక్కడ హుక్ ఉంది, దీంట్లో మనం దీన్ని కనెక్ట్ చేయాలి. కనెక్ట్ అయిపోతుంది, ఆ తర్వాత మెడల్ వేసుకోవాలి. ఓనా ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే నాకు అన్న పేపర్ షాట్ లెక్క కాదు కానీ ఊళ్ళో దోమలపో దీని మీద కంట్రోలింగ్స్ ఉన్నాయి. ఇది ఒకటి పవర్ బటన్, దీన్ని ఆన్ చేసినాం అనుకోండి ఆన్ అవుతుంది. సో ఇది డౌన్ చేయడానికి స్పీడ్, ఇది పెంచడానికి అప్పుడు ఎట్లా వస్తుందంటే సేమ్ ఏదో రాకెట్ లెక్క వస్తుంది. సో ఇప్పుడు దీన్ని యూజ్ చేసి ఒక దగ్గర కొడదాం, షర్ట్ కొడదాం. ఆ షర్ట్ హెచ్పిక్తా అంట, ఈ షర్ట్ కొడదాం. ఇది వచ్చేసి level 1, level 1, level 2, level 2, level 3, level 3, level 4, level 5. ఇంత గాలి వస్తుంది, మొత్తం ఎంత నూపుతున్నాయి. ఎంటికల్ రోబో బాగా కూర పట్టిన వాళ్ళకైతే మంచిగా అవుతుంది. బాబాయ్ 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 దా ఇప్పుడు ఆయన మొత్తం బయట పడదుగా తినొచ్చిన చూడు నిజంగా ఘోరంగా అంటే గాయస్ ఘోరంగా పవర్ అయితే వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఒక తాడు కట్టి నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా అసలు ఇది ఎంత పవర్ వస్తుంది దీంట్లోకించిన ఏం కథ అని చెప్పేసి. కమా అరే ఒక తాడు కట్టరు రగ్గిదానికి అసలు యారా ఇక ఎట్లుందిరా ఇలాగైతే మొత్తం ఎగిరిపోతా అంత దుమ్ము దుమ్ము అవుతుంది కావచ్చు చూడన్నా దుమ్ము అవుతా. ఇప్పుడైతే గాయస్ ఇక్కడ కొడుతున్నా. లెవెల్ 1, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, level 4. Yo, ¿qué? బాబాయ్ రోజు పొద్దుగాలి తీసుకొని పో, నుష్కుందనుకో మంచిగా పని అవుతుంది. మొత్తం ఇట్లా క్లీన్ అవుతుంది, నీకు ఇక టెన్షన్ లేదు. నేను చెప్పిన ఆకలి గురించి కాదు, ఇట్లుంటుంది నీకు మంచిగా ఫ్రెష్గా మంచిగా పండుకున్నా సార్. తర్వాత నీ ఇష్టం ఇక. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి కనెక్ట్ చేద్దాము, కనెక్ట్ చేసి సార్ ఆన్ చేద్దాము. వెనక త్రోటల్ ఎంత వస్తుంది ఇంకా అనేది చూద్దాము ఒకసారి. నేను చూడండి నా సాల్ ఏది ఏం చూస్తావు పోతావు నువ్వు. డన్ ఆన్ చేస్తున్నా. బెల్ట్ పోతుంది, ఎంత పోతుంది. level 2, level 3. ఇది నార్మల్గా ఉత్తానే ఉండేవారికల్లా ఏం ఏర్పడతలేదు, అంటే ఇట్లా ముంగటి పోతుందా లేదా అనేది ఏర్పడతలేదు. ఇది ముంగట ఒక చెక్క పెడతాము, దానికి గాలి మొత్తం ఇట్లా నూకినట్టు అవుతుంది కదా, అప్పుడు చూద్దాం ఎంత ప్రెజర్ వస్తుంది. తేరా దగ్గర ఓకే. లెవెల్ 1, లెవెల్ 2 లేస్తుంది, లెవెల్ 3, లెవెల్ 4 ఫైనల్ పోతుంది. గాలి
పైన మొత్తం నూకెత్తుంది దాన్ని. ఇది బటన్ ఎందుకు ఇది? పవర్ బటన్ పక్కకుండా ఒకటి TSA అని చెప్పేసి ఇక్కడ మీరు చూడవచ్చు ఒక బటన్ ఉంది కదా, ఇది వస్తే మొత్తం ఫుల్ స్పీడ్తో తిరుగుతుంది. ఒకసారి దీన్ని లోపల తీసుకొని స్టూడియోలో అలా చూపిద్దాం పాట. పన్ని బొత్త ఇట్లా ఊతుంది. కూరగా బొత్త కాట చూద్దాం. చూపి దొరకాడి పండవేయడం. సార్ నీ టీషర్ట్ లేపరే వెల్కమ్ బ్యాక్. గాలి మాత్రం ఘోరంగా వస్తుంది. ఇది మొత్తం అంతా మొత్తగా చెత్త. చదువుతాం. మొత్తం చెత్తే. ఊళ్ళో తిరిగి కూడా దోమలు కడతారు వీడికి ఇట్లా మీ ఇంట్లో కింద టేబుల్ల కింద మంచాల కింద దుమ్ముంటే ఎప్పుడు మట్టి దులుపుతాం. మేము ఇన్ని రోజులు చూడండి ఎక్కడెక్కడ నుంచో అంత దుమ్ము మొత్తం వెళ్ళింది. స్టూడియో అంతా ఒకసారి ఇట్లా కొట్టి క్లీన్ చేయాలి. సండే కదా, సండే నాడు మొత్తం నలుగుదామా, మొత్తం స్టూడియో అంతా క్లీన్ చేద్దాం. సూపర్ అంటే సూపర్ క్లీన్ అవుతుంది. ఏదైనా మస్తు అనిపించింది స్టార్ట్ నుంచి ఇప్పటిదాకా. చిన్న పురుగులు వచ్చి చచ్చిపోయేదానికి ఈ బ్లోవర్ అసలు తెప్పించింది ఇట్లా క్లీన్ చేయడానికి కాదు, టెస్టింగ్ చేద్దాం అసలు ఎట్లా వర్క్ అవుతుంది అని చెప్పి స్టార్ట్ చేసినాము. సూపర్ ఉన్నది. సో ఈ బ్లోవర్ ఒకవేళ మీరు ఎవరైనా కొనాలి అనుకుంటే దీనికి సంబంధించిన లింక్ డెస్క్టాప్ పైన ఇస్తే అక్కడ నుంచి చెక్అవుట్ చేయండి. నిజంగా చాలా అంటే చాలా క్రేజీ ఉంది. ఫర్దర్ ఈ బ్లోవర్స్తో ఒక ఎక్స్పెరిమెంట్ అయితే రాబోతుంది. మేము చాలా ఎంజాయ్ చేస్తారు. అది కూడా డిస్క్రిప్షన్ స్క్రీన్ డిస్ప్లే పైన ఇస్తా. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే గైస్ లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.